నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేరేడు పండు తింటున్నారా? ఈ ఒక్క పండు మీ శరీరంలోని చేసే మాయ తెలిస్తే ఆశ్చర్యపోతారు. వేసే కాలం వచ్చిందంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లు. కానీ ప్రకృతి మనకి ఇచ్చిన మరో అద్భుతమైన పండు ఇంకోటి ఉంది. చూడటానికి చిన్నదే, ధర కూడా పెద్దగా ఉండదు, కానీ ఆరోగ్య ప్రయోజనాలు విషయానికి వస్తే చాలా ఖరీదైన సూపర్ ఫుడ్స్ కు కూడా పోటేస్తుంది. అదే నేరేడు పండు. పెద్దలు ఏడాదికి ఒకసారైనా నేరేడు పండు తినాలి అని ఎందుకు చెప్పేవారో తెలుసా? డయాబెటీస్ నుంచి జీర్ణక్రియ వరకు, రోగ నిరోధక శక్తి నుంచి గుండె ఆరోగ్యం వరకు ఈ చిన్న పండు మన శరీరానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని ఆయుర్వేదంలో చెప్తుంటాం. అసలు నేరేడు పండులో ఉన్న ప్రత్యేకత ఏంటి? అది నిజంగా డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుందా? ఎవరెవరు తినాలి, ఎవరు జాగ్రత్తల్లో ఉండాలి? పూర్తి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. మన భారతీయ సంస్కృతిలో నేరేడు చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. పురాతన గ్రంథాల్లో దీనిని జంబు వృక్షంగా పేర్కొనేవారు. భారతదేశాన్ని ఒకప్పుడు జంబు ద్వీపం అని పిలవడానికి కూడా ఈ చెట్టుతో సంబంధం ఉందని కొన్ని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఇది కేవలం ఒక పండు మాత్రమే కాదు, శతాబ్దాలుగా మన ఆహారంలో, ఆయుర్వేదంలో భాగమైన ప్రకృతి వరం. ఇప్పుడు అందరూ ఎక్కువగా మాట్లాడుకునే విషయం ఏంటంటే డయాబెటీస్. ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి షుగర్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో నేరేడు పండు గురించి వైద్య నిపుణులు, ఆయుర్వేద నిపుణులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటారు. నేరేడు పండులో ఉండే కొన్ని సహజ పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా నేరేడు గింజలను ఆయుర్వేదంలో మధుమేహ నియంత్రణకు ఉపయోగిస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేయడంలో ఇవి సహాయపడొచ్చు అని పలు అధ్యయనాలు, సాంప్రదాయ వైద్య విధానాలు సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. నేరేడు పండు మందు కాదు, డాక్టర్ సూచించిన చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు, కానీ ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉపయోగపడే పండు మాత్రం అవుతుంది. ఇంకా ముఖ్యమైన ప్రయోజనం జీర్ణక్రియ. ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్, అనారోగ్యకరమైన ఆహారం వల్ల చాలా మంది అజీర్ణత, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. నేరేడు పండులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా ఇది ఉపయోగపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు ఎక్కువగా చెప్పే పదం యాంటీ ఆక్సిడెంట్స్. మన శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో ఇవి సహాయపడతాయి. నేరేడు పండులో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడవచ్చు. అందుకే కొందరు నిపుణులు దీన్ని ఇండియన్ సూపర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. గుండె ఆరోగ్యానికి కూడా నేరేడు పండు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇక అలాగే తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు ఉండటం వల్ల బరువు నియంత్రణకు కూడా దోహదపడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ పండును తమ డైట్ లో చేర్చుకుంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నేరేడు పండు మాత్రమే కాదు, దాని గింజలు, ఆకులు, బెరడు కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. గొంతు సమస్యలు, నోటి ఆరోగ్యం, జీర్ణక్రియ వంటి అనేక అంశాల్లో వీటి వినియోగం ఉందని ఆయుర్వేద గ్రంథాలు పేర్కొంటున్నాయి. అందుకే దీనిని దివ్య వనౌషధం అని కూడా పిలుస్తారు. అయితే ఎంత మంచి పండైనా అతిగా తింటే సమస్య రావచ్చు. ఆయుర్వేద నిపుణులు కూడా నేరేడు పండును పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. అతిగా తీసుకుంటే కొందరిలో జీర్ణ సంబంధిత అసౌకర్యాలు, వాత సంబంధిత సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. అందుకే మితంగా తీసుకోవడం మంచిది. మొత్తానికి మన చుట్టూ సులభంగా దొరికే పండ్లలో నేరేడు ఒక అద్భుతమైన ప్రకృతి వరం. డయాబెటీస్ నియంత్రణకు సహాయపడే గుణాలు, జీర్ణక్రియకు మేలు, రోగ నిరోధక శక్తికి మద్దతు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధి, ఇలా ఎన్నో ప్రయోజనాలు ఈ చిన్న పండులో దాగి ఉన్నాయి. అందుకే పెద్దలు చెప్పినట్లు సీజన్ లో దొరికినప్పుడు నేరేడు పండును తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. మరి మీరు నేరేడు పండ్లను తింటున్నారా? మీ ఇంట్లో డయాబెటీస్ ఉన్నవారు వీటిని ఉపయోగిస్తున్నారా? మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.